ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం క్షేత్రంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా ముగిసింది. ఈ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మరొక వైపు ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ లో గత 79 ఏళ్లుగా నిర్విరామంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఖమ్మం నుండి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. సీతారామచంద్ర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైభవంగా జరుగుతూ ఉంది. ఒక్కొక్క భద్రాచల రామాలయం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి పట్టు వస్త్రాలు సమర్పించగా, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ కేంద్రంగా మాత్రం భారీ ఎత్తున ఇక్కడ భక్తులు తరలి వచ్చేసి ఇక్కడ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. వేద పండితులు నిర్వహించినటువంటి టైంకి అనుగుణంగా 11:50 సరైన సమయంలో సీతారామచంద్ర స్వామి యొక్క సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం కూడా ఘట్టం ముగిసింది. ప్రస్తుతం ఖమ్మంకి సంబంధించిన గాంధీ చౌక్ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి అనేక మంది నేతలు కూడా ఇక్కడ సందర్శించడం కోసం వచ్చారు. ఇక్కడ మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ఖమ్మం కేంద్రంలో గాంధీ చౌక్లో మాత్రం భారీ ఎత్తున భక్తులు కిటకిటలాడుతూ ఉన్నారు. ఇక్కడ తరలి రావడం అనేది కూడా ప్రధానంగా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి వివాహ తంతు ఎలా సాగుతుందో అంతకు మించి భారీ ఎత్తున ప్రతి కుటుంబం నుంచి భక్తులు హాజరు కావడంతో ఇక్కడ భక్త జన సందోహం మధ్య ఇక్కడ కిటకిటలాడుతూ ఉన్న నేపథ్యం కనబడుతుంది. అయితే మనతో పాటు ఇక్కడ ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వర తనయుడు కూడా ఇక్కడికి వచ్చాడు. తుమ్మల యుగేందర్తో పాటు అనేక మంది కాంగ్రెస్ నేతలు, ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా రావడం జరిగింది. అంటే ప్రధానమైనటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఇక్కడ హాజరైన నేపథ్యంలో ఇక్కడ నేతలందరూ కూడా భారీ ఎత్తున తరలి రావడంతో కాస్త ఇక్కడ పండగ వాతావరణం అనేది బాగా కొనసాగుతూ ఉంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకోసం ఇక్కడ వేములపల్లికి సంబంధించిన నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. మనతో మాట్లాడేందుకోసం సార్ చెప్పండి. మనతో మాట్లాడేందుకోసం ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల యుగేందర్ గారు ఇక్కడ యూత్ ఐకాన్గా ఉన్నారు. తుమ్మల యుగేందర్ గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మహోత్సవం? ఎన్ని చోట్ల విజిటింగ్ చేశారు? భక్తులు ఎలా ఉంది? ఈ సందర్భంగా మీరు ఏం చెప్తున్నారు? అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులతోటి తెలంగాణ ప్రాంతం, తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, దైవం ఆశీస్సులు కావాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు కోరుకున్నటువంటి దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దేటటువంటి బహుత్తర కార్యక్రమాన్ని తుమ్మల గారు తీసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 531 కోట్ల రూపాయలతోటి భద్రాచలాన్ని కూడా ఖమ్మం ప్రజలు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఒక అయోధ్య కంటే మిన్నగా చేసే కార్యక్రమం తీసుకున్నాం. మీరందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలి. ఆ ప్రాంతం దిగ్విజయం చెందాలని, రామచంద్రుని ఆశీస్సులతోటి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. మనతో తుమ్మల కృష్ణమోహన్ గారు చెప్పండి. ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన నవరాత్రి అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఈ తెలంగాణలోనే ఖమ్మం జిల్లాలో, అలాగే ఇక్కడ ఖమ్మంలో జరుగుతున్న ఈ వంటంలో ఈ గాంధీ జరుగుతున్న ఈ బోధ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నటువంటి కార్యక్రమ చైర్మన్గా ఉన్నటువంటి వేములపల్లి నరేష్ గారు చెప్పండి సార్, ఎలా జరుగుతుంది? ఏర్పాటు ఎలా చేశారు? భక్తులకు సంబంధించిన రెస్పాన్స్ ఎలా ఉంది? అమ్మ టీవీ వాళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ గాంధీ చౌక్లో దాదాపు 79 సంవత్సరాలని నిర్విరామంగా సాగుతున్నాయండి ఈ ఉత్సవాలు. దాదాపు మేము ఒక 70 షాపులలో కలిసి ఈ 78 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాం. ఈ 5 రోజులు 3 రోజులు దుకాణాలు బంద్ చేసి మేము సంపూర్ణ భక్తితో ఈ కార్యక్రమం చేస్తామండి. దీంతో అశేష మంది జనాలకి అన్నదానం కూడా చేస్తాం. ఇవాళ శ్రీరామనవమి నాడు దాదాపు 10,000 మందికి అన్నదానం ఉన్నదండి. తమంతా భక్తులందరూ వచ్చి సాయంత్రం దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఈ ఒక్క రోజు ఉంటుందా? రేపు నెక్స్ట్ ఘట్టం ఏంటి? నెక్స్ట్ కార్యక్రమాలు ఏమని చెప్తా ఉన్నారు? రేపు పట్టాభిషేకం అండి, ఎల్లుండి వచ్చి సదస్యం ప్లస్ కుంకుమ పూజ ఉన్నాయండి. 4వ రోజున పుష్పాభిషేకం, 5వ రోజున పౌలింపు సేవ. ఇది ప్రత్యేకంగా మహిళలకి ఒక భారీ సెట్టింగ్తో మేము చేస్తామండి. మొత్తం ఈ గతంతో పోల్చుకుంటే సార్ రెస్పాన్స్ ఎలా ఉంది? భక్తుల్లోకి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ సంవత్సరం కొద్ది భక్తుల సంఖ్య పెరిగినట్టుగా కానీ ఏర్పాట్లు కూడా బాగా చేసినట్టుగా ఉంది. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం మేము దినదినాభివృద్ధిలాగానే చేస్తాము. ఎప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ రాముల వారి కళ్యాణం నాడు వచ్చి దర్శించుకుంటే వాళ్ళ ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చాలామంది అనుకొని ప్రతి సంవత్సరం దాదాపు 15,000 మంది పొద్దున 7 నుంచి సాయంత్రం 11 వరకు దర్శనం జరుగుతూనే ఉంటుందండి. వాళ్ళకి నమ్మకం చాలా ఎక్కువ ఈ దేవుడి మీద. డాక్టర్ గారు చెప్పండి, ఎలా ఉంది? మీరు భక్తులు ఎప్పటి నుంచి వచ్చారు? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మార్నింగ్
పొద్దున్న 9 నుంచి జనాలంతా కూడా స్వామివారి కళ్యాణం కోసం తిలకించడం కోసం ఎదురు చూస్తున్నారు. భక్తి శ్రద్ధలతో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులు సుమారు 10,000 మంది దాకా వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి అన్నప్రసాదం కూడా మొత్తం 8,000 మంది పైగా ఏర్పాటు చేయడం జరిగినది. వాళ్ళందరూ కళ్యాణం తిలకించి సంతోషంతో తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తర్వాత ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ చౌక్లో మాత్రం భారీ ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దాదాపు వేలాది మంది సంఖ్యలో భారీ ఎత్తున ఇక్కడ తరలి వచ్చేటువంటి నేపథ్యం కావచ్చు. ఇక్కడ భక్తులకు సంబంధించి మాత్రం భక్తులు దాదాపు 10,000 మంది పైగా పబ్లిక్ హాజరై ఇక్కడ అన్నదాన కార్యక్రమాల నుంచి మొదలుకొని రేపు కుంకుమ పూజ వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ భక్తులు మాత్రం కూడా రామభక్తి చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అంటే ప్రధానమైనటువంటి రాముడు అనేటువంటి వ్యక్తి ఈ లోక కళ్యాణానికి సంబంధించిన ఒక వ్యక్తిగా లోక రక్షకుడుగా పిలువబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజల్లో కూడా రామభక్తి మరింత పెరుగుతుందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకు ఖమ్మం గాంధీ చౌక్లో 79 సంవత్సరాల నుంచి కూడా ఏకదాటిగా విజయవంతం జరుగుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్ కాలంలో మరింత విజయవంతం కొనసాగించేందుకోసం ముందు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఖమ్మంలో శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం.